అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు చెన్నైలోని అవతారుని మౌన దేవాలయంలో ప్రార్థనలు నిశ్శబ్దంగా, మౌనంగానే నిర్వహిస్తారు. ఇక్కడ మెహర్ ఆశ్రమం పేరిట బాబా సెంటర్‌ను మెహర్ బాబా స్వయంగా ప్రారంభించారు. ఈ మౌన దేవాలయం గురించి తెలుసుకుందాం. మెహర్ బాబా 1930 మార్చ్ 1వ తేదీ నుండి 3 రోజుల పాటు చెన్నై నగరంలో పర్యటించి స్థానికులెందరికో తన దివ్య దర్శనాన్ని ఇచ్చారు. చెన్నై హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న శ్రీ సి.వి. సంపత్ అయ్యంగార్ ఇంట్లో బాబా బస చేశారు. అవతార్ మెహర్ బాబాతో తాను ఆరాధించే దైవాన్ని సందర్శించుకున్నానని, తన ఆరాధ్య దేవదేవుడు అవతార్ మెహర్ బాబాగా అవతరించాడని అవతారుడికి అంకితమైన వ్యక్తి శ్రీ సంపత్ అయ్యంగార్. చెన్నైలోని సంపత్ అయ్యంగార్ ఉన్న ఇంటి పేరు మెహర్ భవన్. మెహర్ భవన్ కు ఎదురుగా మెహర్ ఆశ్రమం పేరిట బాబా సెంటర్‌ను మెహర్ బాబా స్వయంగా 1930 మార్చి 2వ తారీఖు ఆదివారం నాడు ప్రారంభించారు. ఆ సందర్భంగా మెహర్ ఆశ్రమం ప్రాంగణంలో ఒక రావి మొక్కను మెహర్ బాబా నాటారు. ఆ రావి మొక్క నేడు పెద్ద వటవృక్షంగా ఎదిగింది. నేడు ఈ రావి మొక్కకు సుమారు 90 సంవత్సరాల వయస్సు పైబడింది. ఈ వృక్షం నీడన 1947 ఏప్రిల్ నెలలో మెహర్ బాబా చెన్నైలో స్థానికులెందరికో తన దివ్య దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. ఆంధ్రులకు, ముఖ్యంగా తెలుగు వారికి అవతారుడి పరిచయ భాగ్యం కల్పించిన డాక్టర్ ధనపతిరావు నాయుడు కాకినాడ, చెన్నైలోని మెహర్ భవన్‌లో అవతారుణ్ణి తొలిసారిగా దర్శించుకున్నారు. 1987 జూలై 10న సంపత్ అయ్యంగార్ గారి మనుమలు మెహర్ ఆశ్రమాన్ని మౌన దేవాలయంగా, కేవలం మౌనంగా అవతారుణ్ణి ఆరాధించే ప్రాంగణంగా తీర్చిదిద్దారు. ఈ మౌన దేవాలయానికి ఎలా చేరుకోవాలంటే, చెన్నైలోని సైదాపేట రైల్వే స్టేషన్‌కు దగ్గరలో ఇంటి నంబర్ 7 బ్రాహ్మణ వీధిలో మెహర్ ఆశ్రమాన్ని మెహర్ బాబా స్వయంగా ప్రారంభించారు. సైదాపేట రైల్వే స్టేషన్‌కు ఎగ్మోర్ సబర్బన్ స్టేషన్ నుండి సుమారు 15 నిమిషాల వ్యవధిలో సైదాపేట రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్‌కు చాలా దగ్గరలోనే బ్రాహ్మణ వీధిలో మెహర్ ఆశ్రమం మౌన దేవాలయం ఉన్నాయి. మద్రాసుకు 1934 ఫిబ్రవరి 17 నుండి 19వ తేదీలలో ద్వితీయ పర్యటన చేశారు బాబా. అవతారుని 40వ జన్మదినోత్సవం 1934 ఫిబ్రవరి 18న మద్రాసులో వైభవంగా జరిపారు. మెహర్ బాబా రెండవ దఫాగా మద్రాసు నగరానికి 1934 ఫిబ్రవరి 17, 18, 19వ తేదీలలో 3 రోజుల పాటు పర్యటించారు. ఆ సందర్భంగా స్థానిక ప్రజలెందరో అవతారుణ్ణి దర్శించుకున్నారు. అంతేకాదు, మెహర్ బాబా యొక్క 40వ జన్మదినోత్సవాన్ని ఫిబ్రవరి 18వ తేదీన చెన్నై నగరంలో ఎంతో వైభవంగా జరిపారు. తృతీయ పర్యటన 1947 ఏప్రిల్ 2 నుండి 5 వరకు. మూడవ దఫాగా మెహర్ బాబా 1947 ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీలలో చెన్నై సందర్శించారు. అప్పటికి మెహర్ బాబా తన తొలి పర్యటనలో అంటే 1930 నాటిన వటవృక్షం 17 ప్రాయంలో చక్కటి నీడనిస్తూ ఏవుగా పెరిగింది. ఆ వృక్షం నీడన వృక్షం చుట్టూతా కట్టిన ఎత్తైన అరుగు మీద అవతారుడు కూర్చొని తన దివ్య దర్శనం స్థానిక ప్రజలందరికీ ఇచ్చారు. ఆ మాదిరిగా మెహర్ బాబా చెన్నై నగరాన్ని సైదాపేట బ్రాహ్మణ వీధిలో గల మెహర్ ఆశ్రమం ప్రాంగణాన్ని 1930 మార్చు, 1934 ఫిబ్రవరి, 1947 ఏప్రిల్‌లో వరుసగా 10 రోజుల పాటు సందర్శించి స్థానికులెందరికో తన దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు.
అలాగే అనేక అమూల్యమైన సందేశాలు ఇచ్చారు. మద్రాసులో మెహరుడు విచ్చేసిన ఈ 3 సందర్భాలలో కూడా మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సివి సంపత్ అయ్యంగార్ గారి ఇంటిలోనే బాబా బస చేశారు. అవతారుని పాద స్పర్శతో పునీతమైన సంపత్ అయ్యంగార్ గారి ఇంట్లోనే నేటికి స్థానిక బాబా సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు సత్సంగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవతారుని 42వ జన్మదినోత్సవ వేడుకలు రద్దు. అదేంటో తెలుసుకుందాం. అవతారుని 42వ జన్మదిన వేడుకలను 1936 ఫిబ్రవరి 16న జరపవద్దని బాబా తన ప్రేమికులందరినీ ముందుగానే ఆదేశించారు. ఈ మేరకు ఒక ప్రత్యేక సర్క్యులర్ విడుదల చేశారు. ఆ సమయంలో బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. జస్టిస్ అయ్యంగార్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నారు. జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం 1936 ఫిబ్రవరి 16 ఆదివారం మెహర్ బాబా 42వ జన్మదినోత్సవం అయింది. ఆ రోజున మెహర్ బాబా బెంగళూరులో ఉంటున్న సంపత్ అయ్యంగార్ గారి ఇంటికి సందర్శించారు. బెంగళూరులోని 66 3వ క్రాస్ రోడ్ శంకరపురంలో అయ్యంగార్ ఉంటున్నారు. తనకెలాంటి జన్మదిన వేడుకలు చేయవద్దని బాబా ముందుగానే అయ్యంగార్ గారికి కబురు పంపించారు. కేవలం అయ్యంగార్ గారి కుటుంబ సభ్యులను చూడటానికి మాత్రం బెంగళూరు వస్తున్నానని కబురు పంపారు. ఆ రోజున అంటే 1936 ఫిబ్రవరి 16న ఉదయం 8:30 మైసూర్ నుండి సోదరుడు జాల్, దాదాచాంజీలతో కలిసి బాబా బెంగళూరులోని అయ్యంగార్ ఇంటికి వచ్చారు. అయితే బాబా ఆదేశాల ప్రకారం బాబాకు ఆరతి పట్టలేదు. కేవలం ప్రేమతో సాదరంగా లోనికి ఆహ్వానించారు. అవతారుని సన్నిధిలో అయ్యంగార్ కుటుంబ సభ్యులందరూ ఆనంద పరవశులయ్యారు. ఆ రోజున తమతో భోజనం చేయడానికి అంగీకరించాల్సిందిగా వారు బాబాని కోరారు. అందుకు బాబా దయతో అంగీకరించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులందరితో కలిసి ఒక ఫోటో కూడా తీయించుకున్నారు. ఖుష్రూ క్వార్టర్స్ లో ఉపాసని మహారాజ్. అవతార్ మెహర్ బాబా బెంగళూరులోని అయ్యంగార్ గారి కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉన్న సందర్భంలో అహ్మద్ నగర్ లో ఒక గొప్ప సన్నివేశం జరిగింది. ఆ సమయంలో ఉపాసని మహారాజ్ అకస్మాత్తుగా అహ్మద్ నగర్ లోని ఖుష్రూ క్వార్టర్స్ లో ప్రవేశించి అవతారుడి చిత్రపటానికి ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఆరతి ఇచ్చి పూజాధికాలు స్వయంగా నిర్వహించారు. మెహర్ బాబా చిత్రం పటం కేసి తదేకంగా చూస్తూ ఆదికే ఇరానీ, ఆయన తల్లి గుల్మాయిలతో ఐ లవ్ దిస్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ మెహర్వాన్. హీ ఈస్ గ్రేట్. హీ ఈస్ మ్యాచ్లెస్, యునిక్. ఐ బౌ డౌన్ టు హిమ్. లెట్ మీ ప్రే ఇన్ హిస్ ప్రెజెన్స్. కన్వే మై సాల్యుటేషన్స్ టు హిమ్ అని అన్నారు. టెల్ మెహర్వాన్ దట్ ఐ కేమ్ హియర్ ఆన్ హిస్ బర్త్డే అండ్ ఐ ప్రేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ పిక్చర్ అండ్ పర్ఫార్మ్డ్ హిస్ ఆర్తి. ఉపాసని మహారాజ్ అహ్మద్ నగర్ కు అవతారుడి జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ఆరతి ఇవ్వడం కోసమే వచ్చానని ఆ తర్వాత ఖుష్రూ క్వార్టర్స్ లోని వారందరికీ తెలిసింది. ఈ విషయాలు బాబాతో ఉన్న మండలి వారందరూ తెలుసుకొని హర్షస్తులయ్యారు. బాబా తన ప్రేమికులందరినీ తన 42వ జన్మదినోత్సవ వేడుకలు ఎందుకు జరుపుకోవద్దని ఆదేశించారో వారందరికీ అప్పుడు అర్థమైంది. అయ్యంగార్ బాబాలో ఐక్యం. సంపత్ అయ్యంగార్ 1943లో బాబాలో ఐక్యమయ్యారు. కాగా అయ్యంగార్ గారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు మెహర్ బాబా 1947 ఏప్రిల్ 2న చెన్నైలోని మెహర్ ఆశ్రమానికి విచ్చేశారు. బాబాతో పాటు 16 మంది మండలి సభ్యులు కూడా ఈ సందర్భంలో పాల్గొన్నారు. భారత స్వతంత్రోద్యమం ముమ్మరంగా సాగుతూ ఉన్నటువంటి రోజులవి. 1947 ఏప్రిల్ 2 నుండి 5 దాకా మెహర్ బాబా సైదాపేటలోని మెహర్ భవన్ లోనే బస చేశారు. ఈ సందర్భంగా బాబా ఎందరికో స్థానికులకు దర్శనమిచ్చారు. మండలి సభ్యుడైన బాల్నాటు షోలాపూర్ కు సమీపంలోని కురుద్వాడి నుండి బాబా దర్శనం కోసం ప్రత్యేకంగా చెన్నై వచ్చాడు. ఆయన కూడా బాబా మండలితో
మెహర్ భవన్‌లోనే బస చేశారు. ఏప్రిల్ 4 సాయంత్రం బాలనాటుకు దర్శనమిస్తూ ఆయన్ని ఉద్దేశించి, "బాబా నీకు మోక్షం లభిస్తుంది. యూ విల్ హావ్ లిబరేషన్ ముక్తి" అని ఆశీర్వదించారు. బాబా తన పాదాలను ఎవ్వరూ తాకరాదని కఠినంగా ఆదేశించారు. దూరం నుండే నమస్కరించుకోమని కోరారు. ఎత్తైన పీఠంపై అవతారుడు కూర్చున్నారు. దానివల్ల కూడా బాబా పాదాలు తాకడం వీలు లేకపోయింది. ఆ మర్నాడు మెహర్ ఆశ్రమంలో తాను నాటిన రావి వృక్షం నీడలో ఏప్రిల్ 3, 4 తేదీలలో ఉదయం, సాయంత్రం వేళలలో స్థానికులకు దర్శనం ఇచ్చారు బాబా. మెహర్ భవన్‌లో బాబాని దర్శించుకున్న వారిలో ఒక పొడవాటి దృఢకాయుడు కూడా ఉన్నాడు. బాబా అతడి కేసి ప్రేమతో నవ్వుతూ ఆశీర్వదించారు. ఈయన బాబాని ప్రత్యేకంగా ఏమీ కోరింది లేదు. బాబా కూడా ఏమీ ఇవ్వలేదు. అయితే బాబా అందించిన చిరు మందహాసమే ఆదరిమిలా ఆయన జీవితాంతం అవతారుడికి అంకితమై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మరెవరో కాదు, డాక్టర్ తోట ధనపతిరావు నాయుడు, కాకినాడ. డాక్టర్ ధనపతిరావు 1941 డిసెంబర్‌లో బాబా గురించి ఆ నోట, ఈ నోట విన్నాడు. 'ద పర్ఫెక్ట్ మాస్టర్' బై పర్దం గ్రంథం చదివిన డాక్టర్ ధనపతి నాయుడు 1941 నుండి సుమారు 6 సంవత్సరాలు అవతారుని దర్శనానికై నిరీక్షించి 1947 ఏప్రిల్ 4న అవతారుడిని మెహర్ భవన్‌లో చెన్నైలో తొలిసారిగా దర్శించుకున్నారు. అవతారుడి నామ వ్యాప్తికి ఆంధ్రులకు అవతారుణ్ణి పరిచయం చేసిన ఘనత డాక్టర్ ధనపతి నాయుడు గారికే దక్కుతుంది. 1947 ఏప్రిల్ 5వ తారీఖున ముంబై ఎక్స్‌ప్రెస్‌లో బాబా చెన్నై నుండి బయలుదేరి పూణే వెళ్లారు. సంపత్ అయ్యంగార్‌పై గల ప్రేమాభిమానాలతో అవతార్ మెహర్ బాబా అయ్యంగార్ కుటుంబ సభ్యులను బాబా తన పాదాలను పాలు, తేనెతో కడగడానికి అనుమతించారు. ఇదొక అరుదైన అవకాశం వారికి లభించింది. ఆ నవంబర్‌లో బాబా తన పాదాలను తాకడానికే ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. అలాంటిది ఈ అరుదైన అవకాశం అయ్యంగార్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ మాదిరిగా ఎంతో విశిష్టత, ప్రత్యేకత గల చెన్నైలోని అవతారుడి మౌన దేవాలయంలో ప్రార్థనలు, భజనలు, గ్రంథ పఠనం, ధ్యానం అంతా మౌనంగానే నిర్వహిస్తారు. ప్రత్యేక సందర్భాలలో అంటే మౌన దినం జూలై 10, అవతారుడి జన్మదినం జనవ అవతారుడి అమరతిథి జనవరి 31, బాబా జన్మదినోత్సవాలు ఫిబ్రవరి 25 ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. వీలు చిక్కితే చెన్నైలోని మౌన దేవాలయాన్ని సందర్శించే ప్రయత్నం చేయగలరు. 1933 జనవరి 29న మెహర్ బాబా ఒక సందేశంలో తాను ప్రారంభించిన చెన్నై ఆశ్రమం, అలాగే డివాన్‌షైర్, న్యూయార్క్, నాసిక్, అహ్మద్‌నగర్‌లోని మెహర్ ఆశ్రమాలు 50 మందికి చెందినవని ప్రకటించారు. అలాగే 1940 మే 9న మరొక సందేశంలో మెహర్ బాబా తాను యావత్తు భారతదేశంలో 12 కేంద్రాలను నెలకొల్పాలని భావిస్తున్నానని అన్నారు. ఈ 12లో 6 చోట్ల అంటే మెహరాబాద్, నాసిక్, టోకా, మద్రాస్, బైరమంగళ, మాండ్లాలలో బాబా కేంద్రాలు ఏర్పాటు జరిగింది. మిగిలిన 6 కేంద్రాల కోసం తగిన స్థలం ఎంపిక జరగాల్సి ఉంది అని ప్రకటించారు. ఒక సందర్భంలో మెహర్ బాబా ఏమన్నారు అంటే, "నేను ఏ ప్రాంతాన్నైనా సందర్శించి అక్కడ కొన్ని క్షణాలు మాత్రమే గడిపినా ఆ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని సాధిస్తుంది" అని మెహర్ బాబా ప్రకటించారు. అవేకనర్ ఆంగ్ల పత్రికలోని ఎరుచ్ జస్సావాలా రాసిన యత్ యాత్రా కథనం ఆధారంగా అవతారుని పండరీపూర్ పర్యటన 1954 నవంబర్ 6, 7 ఇదేంటో తెలుసుకుందాం. 1954 సెప్టెంబర్ 12న మెహర్ బాబా అహ్మద్‌నగర్‌లో బహిరంగ ప్రజా దర్శనం ఇచ్చారు. వేలాది మంది ఆ రోజు బాబాను దర్శించుకున్నారు. అలా దర్శించుకున్న వారిలో గాడ్గే మహారాజ్ కూడా ఉన్నారు. గాడ్గే మహారాజ్‌ని ఒక గొప్ప సాధువుగా డక్కన్ పీఠభూమిలో ఆరాధిస్తారు.
సెప్టెంబర్ 12న బాబాను దర్శించుకుని ఆ మర్నాడు మెహరాజాదులో ఉంటూ ఉన్న బాబా దగ్గరకు వెళ్లి పండరీపూర్ విచ్చేయాల్సిందిగా బాబాను ఆహ్వానించాడు గాడ్గే మహారాజ్. అహ్మద్ నగర్కు 160 కిలోమీటర్ల దూరంలో చంద్రబాగా నది తీరాన పండరీపురం ఉంది. పండరిలో శ్రీకృష్ణుని విఠోబాగా ఆరాధిస్తారు. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన దేవాలయం. ఇక్కడ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడు తన భక్తులతో మాట్లాడతాడని, కృష్ణుని ప్రతిమ రాతి శిలగా ఉన్న భక్తులందరిచే ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాడని కథలుగా చెబుతారు. ప్రతి సంవత్సరం నవంబర్‌లో ఇక్కడ నిర్వహించే మేళాకు కృష్ణుని భక్తులు పెద్ద ఎత్తున పండరీపూర్ చేరుకుంటారు. గాడ్గే మహారాజ్ ఆహ్వానం మేరకు 1954 నవంబర్ 6, 7 తేదీలలో పండరీ వెళ్లేందుకు బాబా అంగీకరించారు. మహారాష్ట్రలోని సతారా నుండి బయలుదేరిన బాబా నవంబర్ 6 సాయంత్రం 4 గంటలకు పండరీపురం చేరారు. పండరికి చేరుకున్నాక విఠోబా పండరికి వచ్చాడని గాడ్గే మహారాజ్‌కి కబురు పంపించారు. రాబోయే 24 గంటలు ఈ విఠోబా ఇక్కడే ఉంటాడని, గాడ్గే మహారాజ్ ఆహ్వానాన్ని మన్నించి తానిక్కడికి వచ్చానని బాబా అన్నారు. అయితే గాడ్గే మహారాజ్ 2 విషయాలు మాత్రం తనని అడగవద్దని హెచ్చరించారు. అవేమిటంటే తన మౌనం వీడమని, రెండవది తన అక్షర ఫలకాన్ని తాను త్యజించిన అక్షర ఫలకాన్ని తిరిగి పట్టుకోమని అడగవద్దు అన్నారు. మెహర్ బాబా అక్షర ఫలకాన్ని 1954 ఈ అక్టోబర్ 7న వదిలిపెట్టారు. అలాగే మెహర్ బాబా పండరిలో ఉండగా నవంబర్ 6 రాత్రికి ఉపవాసం ఉంటాను అన్నారు. ఆ రాత్రి నిద్రపోకుండా జాగరణ ఉంటాను అన్నారు. సాధ్యమైనంత వరకు పండరిలో యాత్రికుల నడుమ ఉంటాను అన్నారు. ఆ దరిమిల మెహర్ బాబా ఆయన మండలికి గాడ్గే మహారాజ్ స్వయంగా స్వాగతం పలికారు. విశాలమైన పెద్ద ధర్మశాలలో బస ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంగణంలో వేలాది మంది భక్తజన సందోహం మెహర్ బాబాను దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ దర్శన కార్యక్రమంలో బాబాకు ఎత్తైన ఆసనంపై పెద్ద కుర్చీ ఏర్పాటు చేశారు. నిజానికి బాబా యాత్రికులతో సమానంగా నేల మీదనే కూర్చోవాలి అనుకున్నారు. కానీ మహారాజ్ కోరిక మేరకు ఎత్తైన కుర్చీపై కూర్చొని విచ్చేసిన భక్తులందరికీ దర్శనమిచ్చారు. ధర్మశాలలో ఉంటూ ఉన్న విఠోబా దేవాలయానికి ఎదురుగా ఉన్న బాబా దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాబా కుర్చీలో కూర్చొని ఉంటే బాబా వెనుకాలే పండరి విఠలుని విగ్రహం ఉంది. ఎదురుగా చూసేవారికి విఠలుడి స్థానంలో మెహ్రుని దర్శనం కనిపిస్తుంది. సజీవుడైన విఠోబా మీ ముందరే ఉన్నాడు. నిండుగా దర్శించుకోమని గాడ్గే మహారాజ్ భక్తులందరికీ పిలుపునిచ్చాడు. బాబా కేసి చూస్తూ బాబా రాకతో తాను పరమానంద భరితుడనయ్యానని అన్నాడు. తన జన్మ ధన్యమైంది అన్నాడు. బాబాను తనివి తీరా దర్శించుకోండి. సాక్షాత్తు జగద్గురువు మన మధ్యకు వచ్చాడు. హృదయ పూర్తిగా మెహర్ బాబాను దర్శించుకోండి. సాక్షాత్తు శ్రీకృష్ణుడు మెహర్ బాబాగా మన మధ్యకు వచ్చాడని గాడ్గే మహారాజ్ ఆనాటి భక్తులను కోరాడు. మహారాజ్ ఈ మాటలు అంటూ ఉన్నప్పుడు మెహర్ బాబా కొన్ని క్షణాలు లేచి నిలబడ్డారు. విచ్చేసిన భక్తులు ఆ సమయంలో పరమ భక్తితో తేలియాడారు. ఆ పిదప బాబా దేవాలయ మెట్ల మీద కూర్చున్నారు. భక్తులు భగవాన్ శ్రీకృష్ణుడికి భజన చేస్తూ ఉంటే బాబా కూడా లయబద్ధంగా తాళం వేశారు. కొద్ది నిమిషాలు తరువాత భజనను ఆపమని గాడ్గే మహారాజ్ సౌజ్ఞలు చేశాడు. నిలవెత్తు పూలదండను బాబా మెడలో వేసి మహారాజ్ బాబా పాదాలకు భక్తితో ప్రణమిల్లాడు. గాడ్గే మహారాజును స్థానికులు సద్గురువుగా ఆరాధిస్తారు. మహారాజ్ మాట్లాడుతూ బాబా దర్శనం కోసం కొన్ని వేల మైళ్ళ నుండి బాబా దర్శనార్థం ఎందరో వస్తూ ఉన్నారు. అలాంటిది అవతారుడు మన మధ్యకు వచ్చాడు. అది మన పూర్వజన్మ సుకృతం అని భక్తులను ఉద్దేశించి అన్నారు. మీ అందరి కోసం ఆయన సతారా నుండి వచ్చాడు అన్నాడు. ఆయన రాకను మీరందరూ సద్వినియోగం చేసుకోండి అంటూ
చివరగా మెహర్ బాబాకి జై, మెహర్ బాబా మహారాజ్‌కి జై జై అని బిగ్గరగా జయ జయ నాదాలు చేశారు. ఆ తర్వాత బాబా మండలిలో ఉన్న కొందరిని బాబా గురించి వివరంగా తెలియజేసేలాగా ప్రసంగించమని మహారాజ్ కోరారు. భక్తులు మధ్యలో భక్తి గీతాలు ఆలపించారు. సాయంత్రం 6:30 ప్రాంతంలో మెహర్ బాబాకి జై, గాడ్గే మహారాజ్‌కి జై అంటూ నినాదాలు మధ్య మహారాజ్ బాబాను కారులో ఎక్కించుకొని దగ్గరలో ఉన్న మరో ధర్మశాలకు టీ కోసం తీసుకెళ్ళాడు. ఈ ధర్మశాల ప్రాంగణం ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంది. బాబా దర్శనార్థం బాబా ప్రేమికులు కొందరు దూర ప్రాంతాల నుండి పండరికి వచ్చారు. వారందరికీ కూడా ఈ ధర్మశాలలోనే బస ఏర్పాటు చేశారు. వారందరినీ చూసి బాబా చాలా సంతోషించారు. టీ తాగిన తర్వాత బాబా తన ప్రేమికులను భజన గీతాలు ఆలపించమన్నారు. ఆ రోజు రాత్రికి ఎవ్వరూ నిద్రపోవద్దని బాబా ఆదేశించారు. భజనలు, పాటలతో ఆ రాత్రంతా జాగరణ చేద్దాము అన్నారు. అంటే ఇంతటితో గాడ్గే మహారాజ్ ఏర్పాటు చేసిన కార్యక్రమం పూర్తి అయినట్టు కాదు. ఇది కేవలం కొద్దిసేపు విశ్రాంతి మాత్రమే. బాబా ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చంద్రభాగా నది తీరాన మహారాజ్ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో గాడ్గే మహారాజ్, ఆయన శిష్యుల ప్రసంగాలు, భజనలు ఆ రాత్రంతా ఉన్నాయి. గాడ్గే మహారాజ్ పాడే కీర్తనలు, ఆయన సందేశం ఆలకించడానికి వేలాది మంది భక్తులు అనేక ప్రాంతాల నుండి ప్రతి ఏటా తరలి వస్తారు. అనంతరం రాత్రి 9:30 ప్రాంతంలో చంద్రభాగా నది తీరాన మెహరుని సా సాదరంగా తీసుకొని వెళ్లారు. గాడ్గే మహారాజ్‌కు అప్పటికే 85 సంవత్సరాలు నిండాయి. గత 50 సంవత్సరాలుగా ఆయన భగవాన్ శ్రీకృష్ణుడి కీర్తనలు ఆలపిస్తూ భక్తజనాన్ని ఉర్రూతలూగిస్తూ ఉన్నాడు. గాడ్గే మహారాజ్ బాబా పక్కనే కూర్చున్నాడు. తల్లి దగ్గరికి చేరిన బిడ్డలాగా బాబాకి దగ్గరగా గాడ్గే మహారాజ్ కూర్చున్నాడు. ఇదొక అరుదైన దృశ్యం. ఆ రోజు పౌర్ణమి రాత్రి. ఆ ప్రాంగణం విద్యుత్ కాంతులతో నిండి ఉంది. ఆ కాంతుల నడుమ మెహర్ బాబాను భక్త జనావళి తనివిదీరా దర్శించుకుంది. జగద్గురు మన మధ్యకు వచ్చాడు అని మరోమారు భక్తులను ఉద్దేశించి మహారాజ్ బిగ్గరగా ప్రకటించాడు. ఇక్కడికి విచ్చేసిన వారందరూ ఎంతో అదృష్టవంతులు. శిలా ప్రతిమలో భగవంతుణ్ణి దర్శించుకుందామని విచ్చేసిన వారికి శరీరుడైన జగద్గురువు దర్శనం లభించింది అన్నారు. బాబా ఆ రోజున మన మధ్యన ఉండటంతో తన ఆనందానికి అవధులు లేవని మహారాజ్ ప్రకటించాడు. ఆ వాతావరణమంతా ప్రేమమయంగా ఉంది. మహారాజ్ శిష్యులు కైకాడి మహారాజ్, నామానంద్ మహారాజ్‌లు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో ఈ పవిత్ర నదీ తీరానికి ఎందరో పుణ్య పురుషులు విచ్చేశారని గుర్తు చేశారు. సద్గురువులు దామాజీ, నామ్‌దేవ్, తుకారాం, సోపాన్, ముక్తాబాయి వంటి సద్గురువులెందరో ఇక్కడికి విచ్చేశారు అన్నారు. మధ్య మధ్యలో మహారాజ్‌కి జై, గాడ్గే మహారాజ్‌కి జై అని భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు. ఈ సమయంలో గాడ్గే మహారాజ్ సున్నితంగా భక్తులని హెచ్చరిస్తూ జగద్గురువు మెహర్ బాబాకి జై అని మాత్రమే అనాలని హెచ్చరించారు. తన నామం ఉచ్చరించవద్దు అన్నారు. అనంతరం నడిరాత్రి 12:45 సమయంలో గాడ్గే మహారాజ్ బాబాను కార్‌లో కూర్చుండబెట్టుకొని ధర్మశాల బస దగ్గరికి వెళ్లారు. గాడ్గే మహారాజ్ బాబాతో మాట్లాడుతూ తన వయస్సు పైబడింది అన్నాడు. ఇక ఏమాత్రము కార్యక్రమాలు చేపట్టే స్థితిలో లేను అన్నాడు. తనని బాబా చెంతకు తీసుకోమని కోరాడు. బాబాకు తాను ఏమాత్రం భారం కానని అంటూ కేవలం తినడానికి కొద్దిపాటి తిండి, కట్టుబట్ట ఇస్తే చాలన్నాడు. బాబా ప్రేమగా దగ్గరికి తీసుకొని మహారాజును ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మండలి వారితో ముందుకు సాగుతూ మహారాజ్ మాటలు నాకు మాత్రమే అర్థమవుతాయి అన్నారు. గాడ్గే మహారాజ్ స్వచ్ఛమైన సాధువు అన్నారు బాబా. మహారాజ్ నా నిజ స్వరూపం ఎరిగినవాడు అని బాబా అన్నారు.
ధర్మశాల దగ్గర కారు దిగుతూ కేవలం హరిజనుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ధర్మశాలను ఆ మర్నాడు బాబా దర్శించాలని మహారాజ్ కోరాడు. ఈ నిమ్న జాతులు అగ్ర కులాల వారితో కలవలేరని వారి కోసం ప్రత్యేకంగా ధర్మశాల నిర్మించానని మహారాజ్ అన్నాడు. అందుకు బాబా అంగీకరించారు. అంతేకాదు అక్కడికి దగ్గరలో ఉన్న వ్యాధిగ్రస్తుల కాలనీకి కూడా ద సందర్శించారు బాబా. ఒక కుష్ఠవానికి స్నానం చేయిస్తానని, అనంతరం సతారాకు తిరిగి వెళ్తానని అన్నారు. ఒక కుష్ఠవాడికి ఆ రాత్రి బాబా మండలి వారందరూ ఊరికి దూరంగా ఉన్న ధర్మశాలలో జాగరణ చేశారు. బాబా సంజ్ఞలలో అనేక సందేశాలు ఇచ్చారు. పూణే భజన మండలి వారు భక్తి గీతాలు తెల్లవారుతుండగా 5 గంటల దాకా ఆలపించారు. ఆ తర్వాత బాబా అందరినీ ఒక గంట సేపు బయటికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోమని 6 గంటలకల్లా తిరిగి రమ్మన్నారు. ఆ దరిమిలా ఉదయం 8 గంటలకు బాబాను తోడ్కొని వెళ్లేందుకు గాడ్గే మహారాజ్ విచ్చేశాడు. హరిజన బాలుల కోసం కొత్తగా నిర్మించిన స్కూలుని దారిలో చూపించాడు. హరిజన బాలులు అనేక మంది జయధ్వానాలను చేస్తూ బాబాను దర్శించుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుండి కుష్టు వ్యాధిగ్రస్తుల కాలనీకి వెళ్లారు. కాలనీలోని కుష్టు వ్యాధిగ్రస్తులందరూ విచ్చేసిన యాత్రికుల దగ్గర భిక్ష కోసం వెళ్లారు. ఒకరోజు ఒకే ఒక వ్యాధిగ్రస్తుడు కాలనీలో మిగిలి ఉన్నాడు. బాబా అతడికి తన స్వహస్తాలతో వేడి నీళ్లతో స్నానం చేయించారు. అనంతరం అతడిని ఒక జత బట్టలు ఇచ్చి అతడికి పాదాభివందనం చేశారు. ఆ వెంటనే నామానంద్ మహారాజ్ ధర్మశాలకు వెళ్లారు. ఎందరో భక్తులు బాబాను దర్శించుకొని పూలమాలలు వేశారు. బాబా పండరిపూర్ వచ్చినందుకు తానెంతో బాబాకు రుణపడి ఉన్నానని, తన ఆనందానికి అవధులు లేవని గాడ్గే మహారాజ్ తిరిగి బాబాతో అన్నాడు. నాసిక్ కూడా రావాల్సిందిగా బాబాను గాడ్గే మహారాజ్ ఆహ్వానించాడు. తానిక ఎక్కడికి రాలేనని, సతారాలో కొంతకాలం ఉండదలిచానని బాబా అన్నారు. ఇకపై తాను ప్రజా దర్శనాలు ఏమాత్రం ఇవ్వను అన్నారు. కార్లో కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది. ధర్మశాలకు వచ్చిన తర్వాత బాబా, మహారాజ్ ఇద్దరు కారు దిగారు. మహారాజ్ మరోమారు బాబాకు పాదాభివందనం చేశాడు. మహారాజ్ శిష్యులు, భక్తులు కూడా బాబాను దర్శించుకున్నారు. ఆ పిదప అవతార్ మెహర్ బాబాకి జై జై నినాదాల నడుమ బాబా ప్రయాణిస్తున్న కారు సతారా వైపు పరుగులు తీసింది. మెహర్ సందేశం: నీవు అమితంగా ద్వేషించే వాడిని ప్రేమించడం ద్వారా భగవంతుడిని ప్రేమించడం అలవర్చుకో. స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్ బై లవింగ్ దోస్ హూమ్ యూ కెనాట్ లవ్. యాత్రా కథనం: కుల్దాబాద్ సాధు సజ్జనులకు జన్మస్థానం. కుల్దాబాద్ సాధు సజ్జనులకు జన్మస్థానం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కుల్దాబాద్ ఉంది. ఇదొక చిన్న గ్రామం. ఇక్కడ నుండి ఎల్లోరా గుహలకు 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన శ్రీ బి కృష్ణయ్య సికింద్రాబాద్, కుల్దాబాద్ విశేషాలు తెలియజేశారు. 1940-50 మధ్య కాలంలో మెహర్ బాబా కుల్దాబాద్ ను తన మండలి వారితో అనేక మార్లు పర్యటించారు. 1952 నవంబర్లో నవజీవన సమయంలో కూడా మెహర్ బాబా ఈ ప్రాంతాన్ని సందర్శించి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అనేక మంది సత్పురుషులకు కుల్దాబాద్ జన్మస్థానమని మెహర్ బాబా ప్రకటించారు. 14వ శతాబ్దం నాటికే ఈ గ్రామం చుట్టూత సుమారు 1400 మంది సాధు సజ్జనుల సమాధులు ఉన్నాయని బాబా అన్నారు. కుల్దాబాద్ లో ఒక చిన్న కొండపైన ఉన్న గుహలో మెహర్ బాబా పలుమార్లు ఏకాంతవాసం చేశారు. ఈ కొండ గుహ ఇంచుమించు ఖోజాగూడ మనోనాష్ గుహను పోలి ఉంటుంది. మెహర్ బాబా అలాగే షిరిడి సాయిబాబా కూడా ఈ కొండ గుహలో పలుమార్లు ఏకాంతవాసం చేశారు. కొండకు దిగువన షిరిడి సాయిబాబా గురువైన సద్గురువు జర్జరా జరీబక్ష్ సమాధి ఉంది. ఈ సమాధి కూడా మెహర్ బాబా పలుమార్లు సందర్శించి తన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సమాధి దర్శనానికి మన దేశం నుండే కాకుండా పాకిస్తాన్ నుండి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. సద్గురువు జర్జరీ జర్ బక్షి సుమారు 600 సంవత్సరాల క్రితం నాడు వాడు. షిరిడి సాయి 1918లో భౌతిక దేహాన్ని చాలించాడు. మరి అలాంటప్పుడు సాయినాథునికి సద్గురువు జర్జరీ జర్ బక్షి అవతారుడు ఆహ్, ఆహ్, గురువు ఎలా అవుతాడని పాఠకులకు సందేహం రావచ్చు. ఇది నిజమే. 6 శతాబ్దాల క్రితం సద్గురువు జర్జరీ జర్ బక్షికి సాయినాథుడు సేవలు చేసుకున్నాడు. కాగా 19వ శతాబ్దంలో సాయిబాబాకు సద్గురువు స్థాయిని ఆయన అందజేశాడని సాక్షాత్తు మెహర్ బాబా ప్రకటించారు. మండలి సభ్యుడు మెహర్ బాబాకు అత్యంత సన్నిహితుడైన ఎరుజ్ ఈ విషయమై ప్రస్తావనకు వచ్చినప్పుడు మాట్లాడుతూ, సాయిబాబా చరిత్రలో కానీ, సాయి కథలలో కానీ కూడా ఈ విషయం ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. స్థానికులకు కూడా ఏ కొద్ది మందికో కానీ తెలియదని ఎరుచ్ అన్నారు. ఇక్కడ కొండ దిగువన ఒక పక్కన తెల్లటి గోపురంలో మరో సమాధి ఉంది. ఆ సమాధిని కూడా మెహర్ బాబా అనేకసార్లు సందర్శించారు. ఒక సందర్భంలో ఈ సమాధి ప్రధాన ద్వారం ముంగిట బాబా సుమారు 1000 సార్లకు పైగా మోకరిల్లారు. భక్తితో ప్రణమిల్లారు. ఈ సమాధి ఒక గొప్ప సద్గురువు యొక్క తండ్రిదని బాబా వివరించారు. ఇంతకు మించి ఆయన ఎక్కువగా చెప్పలేదు. అలాగే ఈయన ఈ సమాధి ఆయన ఈ సమాధికి 1000 సార్లు ఎందుకు ప్రణమిల్లారో కూడా బాబా చెప్పలేదని ఆనాడు బాబాతో ఉన్న ఎరుచ్ వివరించారు. ఇక్కడికి సమీపంలోనే ఒక పాడుబడిన మసీదు ఉంది. ఆ మసీదు ప్రాంగణంలో బాబా తన మండలి వారితో ఒక వారం రోజుల పాటు ఉన్నారు. బాబా ఇక్కడ ఉన్న సమయంలో పగటిపూట మస్తుల సాంగత్యం చేశారు. కుష్ఠరోగుల పాదాలను కడిగి దక్షిణ ఇచ్చారు. కుల్దాబాద్ లో మరో విశేషం ఏమిటంటే ఔరంగజేబ్ సమాధి ఉంది. మొఘలు సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబ్ గొప్ప పరాక్రమవంతుడిగా చరిత్రలో కీర్తి గణించాడు. అలాగే ఆయన గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరుడని చాలా కొద్ది మందికి మాత్రం తెలుసు. ఆయన తన జీవిత ఆఖరి రోజుల్లో మసీదులో ప్రార్థనలు జరిపే సమయంలో ముస్లింలు వాడే రూమీ టోపీలను కుట్టి వాటిని అమ్మగా వచ్చిన ఆదాయంతో కడు నిరాడంబర జీవితాన్ని ఔరంగజేబ్ చక్రవర్తి గడిపాడని చారిత్రకారులు రాతలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎంతో నిరాడంబరంగా ఉన్న ఔరంగజేబ్ సమాధిని మనం కుల్దాబాద్లో చూడవచ్చు. ఔరంగజేబ్ భార్య సమాధి ఒక చిన్న సైజు తాజ్ మహల్ రీతిలో ఔరంగాబాద్ పట్టణంలో ఉంది. దీన్ని బీబీకా మక్బరా అని పిలుస్తారు. ఇకపోతే కుల్దాబాద్ నుండి ఎల్లోరా గుహలు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బాబా తరచూ తన మండలి వారితో ఈ ప్రాంతాన్ని సందర్శించేవారని ఎరుచ్ చెప్పారు. ఎల్లోరా గుహల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాఠకులలో చాలా మంది ఇప్పటికే ఎల్లోరాలోని 3 అంతస్తులలో ఉన్న మొత్తం 34 గుహలు చూసే ఉంటారు. అక్కడ 16 గుహలలో ఉన్న కైలాస్ దేవాలయాన్ని 16వ గుహలో ఉన్న కైలాస్ దేవాలయాన్ని బాబా ఎంతో ఇష్టంగా సందర్శించేవారని మండలి సభ్యులు చెప్తారు. సుమారు 10 అంతస్తుల భవనం ఎత్తులో ఉన్న కైలాస్ దేవాలయ ప్రాంగణాన్ని ఆనాటి శిల్పి తన ఉలి కదలికలతో అలలారించాడు. మెహర్ బాబా ఈ ప్రాంతాన్ని ఎంతో ప్రేమతో అనేక మార్లు సందర్శించారు. విజిటింగ్ ద ఊంబ్ ఆఫ్ సెయింట్స్ మే 1994 గ్లో మాసపత్రికలో ఒక యాత్రా కథనంగా కుల్దాబాద్ గురించి ప్రత్యేకంగా విజిటింగ్ ద ఊంబ్ ఆఫ్ సెయింట్స్ శీర్షికలో పాశ్చాత్య బాబా ప్రేమికుడు శ్రీ బిల్ స్టిఫెన్స్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రచురించారు. 1974 జనవరి 4న మెహర్ బాబా నుండి మండలి సభ్యుడు ఎరుచ్ నేతృత్వంలో ఒక బస్సులో సుమారు 49 మంది ప్రేమికులతో ఈ ప్రాంతాన్ని సందర్శించారని, ఔరంగాబాద్, కుల్దాబాద్లలో బాబా పర్యటించిన అనేక ప్రాంతాల విశేషాలు ఎరుచ్ తెలియజేశారని ఈ వ్యాసంలో తెలియజేశారు. ఈ పర్యటనలో మొత్తం 25 మంది పాశ్చాత్య బాబా ప్రేమికులు, మిగిలిన వారందరూ ముంబాయి, పూణే, అహ్మద్ నగర్ల నుండి వచ్చిన వారు పాల్గొన్నారు.
అలోబా, జాల్బాయ్ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. వీరందరూ ఉదయాన్నే 6 గంటలకు మెహరాజాద్‌లో బయలుదేరి ముందుగా మెహరాబాద్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇమాంపూర్ దగ్గర గల మసీదు దర్శించుకున్నారు. 1952లో నవజీవనం ఆఖరి రోజులలో తమ తిరుగు ప్రయాణంలో ఇమాంపూర్ దగ్గర ఉన్న మసీదులోనే మెహర్ బాబా తనతో ఉన్న నలుగురు సహచరులతో కలిసి రాత్రి బస చేశారు. ఇందుకు సంబంధించి ఆనాటి విశేష కథనాలు పాఠకులకు తెలుసు. ఆ తర్వాత అక్కడ నుండి టోకా గ్రామాన్ని చేరారు. 1928 జూన్‌లో మెహర్ బాబా టోకాలో తన ఆశ్రమాన్ని నెలకొల్పారు. మెహరాబాద్‌లో తనతో ఉన్న ఆశ్రమవాసులతో పాటు ప్రేమాశ్రమ విద్యార్థులు అందరితో కలిపి రమారమి 500 మందితో మెహర్ బాబా టోకాలో ఆశ్రమాన్ని నిర్వహించారు. ఆ దరిమిలా నవంబర్ 1928లో ఈ ఆశ్రమాన్ని మూసివేసి తిరిగి మెహరాబాద్ చేరుకున్నారు. గోదావరి, ప్రవర నదుల సంగమ ప్రాంతం టోకా. ఇక్కడ కొన్ని క్షణాలు గడిపిన తర్వాత ముందుగా ఔరంగాబాద్, ఆ తర్వాత కుల్దాబాద్‌లకు చేరుకొని ఇక్కడ గల అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించుకొని సాయంత్రం చీకటి పడే సమయానికి ఆ బృందం మెహరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో ఎరుత్ చెప్పిన అనేక ఆసక్తికర విషయాలు ఆనాడు మెహర్ బాబా వారితో చెప్పిన సంగతులను పూసగుచ్చినట్టు ఈ యాత్రలో పాల్గొన్న వారందరికీ ఎరుస్ తెలియజేశాడు. అవతారుని పాద స్పర్శతో పునీతమైన ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా సందర్శించుకోవడం బాబా ప్రేమికులందరికీ సంతోషకరమైన విషయమే.